చాలా దుర్వినియోగానికి పాల్పడుతున్నారనేటటువంటి అంశాన్ని ఎక్స్ అఫిషియో ఓటర్లు వాళ్ళకున్నటువంటి పరిధులేంటి, వాళ్ళకున్నటువంటి ఓటర్ల రైట్ ఏంటి, కార్పొరేషన్లలో కానీ మున్సిపాలిటీలలో కానీ వాళ్ళు ఎప్పుడు అవసరం పడతారు? కైండ్లీ గివ్ ద క్లారిటీ. లోక్సభ సభ్యులు తర్వాత శాసనసభ్యులు వాళ్ళ లిమిటేషన్ ఉన్నటువంటి దాంట్లో ఒక దాంట్లో ఓటేయడానికి అర్హులు. తర్వాత ఎమ్మెల్సీలు, తర్వాత రాజ్యసభ సభ్యులు, ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు రాష్ట్రంలో ఎక్కడైనా ఓటేయచ్చు ఒక చోటే. తర్వాత వీళ్లకు మరొకటి ఏమిటంటే వీళ్ళ ఓటింగు రాజ్యసభ సభ్యత్వం 6 ఏళ్ళు కాబట్టి 6 ఏళ్ళు వ్యాలిడిటీ ఉంటుంది. లోక్సభ ఎమ్మెల్యేలు 5 ఏళ్ళు కాబట్టి 5 ఏళ్ళు వ్యాలిడిటీ ఉంటుంది వాళ్ళ ఓటు. కాబట్టి మున్సిపాలిటీలు 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు వ్యాలిడిటీ ఉంటుంది, 6 ఏళ్ళు ఉంటే 6 ఏళ్ళు వ్యాలిడిటీ, 6 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకే ఉంటుంది. ఇది ఒక అంశం. రెండో అంశం, ఒక మున్సిపాలిటీలో 2 3 ఎక్స్ అఫిషియో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లిమిట్ లేదు. ఎంతమంది అయినా చేసుకోవచ్చు. దానికి చట్టంలో కానీ రాజ్యాంగంలో కానీ 3 చేసుకోవాలి, ఒక మున్సిపాలిటీలో 4 చేసుకోవాలనేది లేదు. ఎంతైనా చేసుకోవచ్చు. కాబట్టి ఈ రెండింటితో అన్లిమిటెడ్ సంఖ్య రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ ఒక్కో దాంట్లో 3 4 అట్లా చేసుకొని గెలిచినటువంటివి ఉన్నాయి. అయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్. ఇంతకుముందు మేడం చెప్పినట్టు అధికారంలో ఉన్న వాళ్ళకు స్థానిక సంస్థల ఎన్నికల మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది నిజం. ఎందుకంటే పనులు అయితే నిధులు వస్తాయి, సహకారం ఇస్తారు, ఇవన్నీ పనిచేస్తాయి. అట్లనే ఇది కూడా అధికారంలో ఉన్నటువంటి ఈ మెంబర్స్ తోటి ఎక్కువ ఫేవరబుల్గా మారే అవకాశం ఉంది. అందుకే నిన్నటి నుంచి మనం 36 అనుకుంటున్నాం. 36లో బీఆర్ఎస్కి ఒక్కటి రాలే. ఏది ఈ ఓటింగ్ తోటి, ఎక్స్ అఫిషియో ఓటింగ్ తోటి. కాబట్టి ఇప్పుడున్నటువంటి అడ్వాంటేజ్ అధికార పార్టీకి బీఆర్ఎస్ ఆనాడు అడ్వాంటేజ్ ఉంది, ఈనాడు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకెక్కడైనా ఏ రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీకి ఎక్కువ సంఖ్యలు ఉంటాయి కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఉన్నటువంటి అవకాశం ఉంది. ఇక కావ్య విషయానికి వస్తే వరంగల్లో ఓటింగ్ చేసింది రిజిస్ట్రేషన్ చేసిందా లేదా ఓటింగ్ ఆడ చేసి మళ్ళీ కూడా ఇక్కడ ఓటింగ్ చేసిందా అంటే మాత్రం ఖచ్చితంగా ఇది జ్యుడిషియరీ ముందు నిలబడాలి. కాబట్టి అది 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 మనకు కన్ఫర్మేషన్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంది అంటారు. ఓటింగ్ కూడా వేసిందా, కేవలం రిజిస్ట్రేషన్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుందా, ఇదంతా కూడా మనం క్లారిటీ లేకుండా కామెంట్ చేయలేము. ఒకవేళ ఓటింగ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇది జ్యుడిషియరీ ముందు నిలబడటం కష్టం. కాబట్టి అది ఇక మోరల్స్, నీతులు ఇవన్నీ లేవండి. అసలు ఈ ఎలక్షన్స్ లో ఇవన్నీ ఒట్టిదే. ఒకరికొకరు పొత్తు పెట్టుకున్న ఆరోపణలు చేసుకోవటం కూడా దండగా. ఎక్కడ వీలుంటే అక్కడ స్థానికంగా ఏ 2 పార్టీలైనా ఏకమైనవి. ఏ 2 పార్టీలైనా మనకు కోకోలో ఎగ్జాంపుల్స్ చెప్తాయి. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు కరీంనగర్లో బీఆర్ఎస్ ఆబ్సెంట్ అయింది. మీరు ఆబ్సెంట్ కాకపోతే బీజేపీ గెలవకపోవచ్చు, బీజేపీని మీరే చేశారు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఇంకో దగ్గర ఆవనగల్లో బీజేపీ పొత్తు పెట్టుకుని ఆ మున్సిపాలిటీ ఇట్లా ప్రతి చోట ఉంది. కాబట్టి ముఖ్యంగా శాసనసభల్లో పార్లమెంట్లో పొత్తు పెట్టుకుంటే రాజకీయ విధానం తప్పు కాబట్టి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. లోకల్ బాడీస్ లో ఇవన్నీ సాధారణం అయిపోయినాయి. అన్ని పార్టీలకు కూడా గెలిపే లక్ష్యం తప్ప ఇంకోటి లేదు. ఈ తర్వాత డెమోక్రసీలు ఈ ఇంపర్ఫెక్షన్స్ అన్ని ఉన్నాయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇంకెక్కువ రిఫ్లెక్ట్ అవుతాయి. అందసత్యం గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. విల్ బి బ్యాక్ సూన్. కీప్ వాచింగ్ Prime 9 News.